వెల్కమ్ టు 686 దేశస్వి ఎవరు నేను చక్కర్ల ఝాన్సీ నేను మానస బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా 24,000 ఓట్ల మెజారిటీతో నవీన్ యాదవ్ ఘన విజయం. బీహార్లో ఫలించిన ప్రధాని మోడీ నితీష్ వ్యూహం భారీ మెజారిటీ దిశగా ఎన్డీఏ కూటమి. టీటీడీ పరకామణి చోరీ కేసులో సంచలన పరిణామం. ఫిర్యాదుదారు సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి. విశాఖలో ఘనంగా ప్రారంభమైన సిఐఐ సదస్సు 10 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా సమ్మిట్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై ప్రధాన పార్టీల స్పందన. ఓటమిని స్వాగతించిన కేటీఆర్ అంతా రిగ్గింగ్ అంటూ కిషన్ రెడ్డి విమర్శ. జూబ్లీ హిల్స్ ఫలితాలపై పరోక్షంగా స్పందించిన కవిత. కర్మ హిట్స్ బ్యాక్ అంటూ సంచలన ట్వీట్. అప్డేట్స్ చూద్దాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. 24,729 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించారు. అన్ని రౌండ్లలో హస్తం పార్టీ మెజార్టీతో దూసుకెళ్లింది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గ చరిత్రలోనే అత్యధిక మెజార్టీతో గెలుపొందిన వ్యక్తిగా ఘనత సాధించారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు అత్యధిక మెజార్టీ పీజేఆర్ కుమారుడు విష్ణు పేరిట 2009లో 24,741 ఓట్లతో రికార్డైంది. దాన్ని నవీన్ యాదవ్ బ్రేక్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులు, కీలక నేతలు విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలకు భరోసానిచ్చారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. చెప్పండి రామకృష్ణ. మెయిన్గా చూసుకుంటే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఏదైతే ఉందో అది దాదాపుగా 20 రోజులు కొనసాగినట్టుగా కూడా మనకు తెలుసు. దానికి సంబంధించి ఏదైతే ముఖ్యమంత్రితో సహా మంత్రులందరూ కూడా నియోజకవర్గానికి సంబంధించి కూడా చుట్టేసినట్లుగా కూడా తెలుస్తుంది. మెయిన్గా కాంగ్రెస్ ఏదైతే ఉందో కౌంటింగ్కి సంబంధించి పోస్టల్ ఓట్లు 3 ఓట్లు మెజార్టీతో పోస్టల్ ఓటుతో మొదలై దాదాపు ఫస్ట్ రౌండ్ 62 ఓట్లతో మెజార్టీతో మొదలైంది. ఫస్ట్ రౌండ్ చూసేసరికి అందరూ నెక్ టు నెక్ నడుస్తుందని ఉద్దేశించారు. తర్వాత సెకండ్ రౌండ్ నుంచి ప్రతి రౌండ్లో కూడా దాదాపుగా 3,000 నుంచి 4,000 తగ్గకుండా మెజార్టీ వచ్చిన పరిస్థితి అయితే చూసుకోవచ్చు. మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్లయితే నవీన్ యాదవ్కి 24,729 ఓట్లు మెజార్టీ దక్కింది. దీనిలో మెయిన్గా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ అభ్యర్థికి కలిసి వచ్చిన అంశాలు సీఎం పర్యటించడంతో పాటు మంత్రులు కూడా ఇన్ఛార్జీలుగా వ్యవహరించడంతో పాటు 14 మంది మంత్రులు కూడా డివిజన్ల వారీగా షేర్ చేసుకుని సమస్యలను కూడా అడ్రస్ చేయడంతో పాటు నియోజకవర్గానికి సంబంధించి గడప గడప పర్యటన ఏదైతే ఉందో అదంతా కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. మెయిన్గా చూసుకుంటే పీజేఆర్ 2006లో చనిపోయిన టైంలో కూడా కాంగ్రెస్కి ఇంత భారీ మెజార్టీ అయితే ఎప్పుడు కూడా రాలేదు. దాదాపుగా జూబ్లీ హిల్స్లో 16 ఏళ్లుగా టీడీపీ పార్టీ గెలుస్తూ వచ్చింది. మెయిన్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జెండా 16 ఏళ్ల తర్వాత జూబ్లీ హిల్స్లో ఎగిరిందని చెప్పుకోవచ్చు. మెయిన్గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ను ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే విమర్శలు చేస్తుందో రౌడీ అని, రౌడీ షీటర్ అని, అలాంటిది ఏది కూడా నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు కూడా ఎవరు కూడా పట్టించుకునే దాఖలే లేదు. ఎందుకంటే ఈ రిజల్ట్ చూస్తే ప్రజలంతా కూడా అధికార పార్టీకి మొగ్గు చూపినట్లుగా కూడా తెలుస్తుంది. హైడ్రా ఎక్కడా కూడా కనిపించలేదు. హైడ్రాని ఆమోదించినట్లుగా కూడా జూబ్లీ హిల్స్ ప్రజలు ఈ రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మనకు ఒక అంచనా వచ్చే అవకాశం ఉంది. మెయిన్గా చూసుకున్నట్లయితే నోటాకు కూడా దాదాపుగా 920 ఓట్ల వరకు వచ్చిన పరిస్థితి అయితే చూసుకోవచ్చు. దాదాపుగా 58 మంది నామినేషన్లో ఉంటే నోటాకు కూడా 900 పై చిలుకు ఓట్లు వచ్చినాయి. అంటే పైన ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరు కూడా నచ్చలేదనే ఉద్దేశంతో నోటా ఓటుకు వేసినట్లుగా కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే బీజేపీ ఏదో నామమాత్రగా డిపాజిట్ కూడా రాని పరిస్థితి. దాదాపు 17,000 వరకు 17,061 ఓట్లు మాత్రమే బీజేపీకి వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటే కౌంటింగ్ సమయంలో
దాదాపుగా 7 రౌండ్లు పూర్తయ్యే అంత టైంలోనే బీజేపీ అభ్యర్థి లంకాల దీపావళి బయటకు వెళ్ళిపోవడం పరిస్థితి. అప్పుడు మీడియా వాళ్ళు అడిగిన టైంలో ఏదో నామమాత్రంగా పోటీలోకి ఉన్నారా అంటే ఆయన నవ్వుకుంటూ వెళ్ళిపోయిన పరిస్థితి. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బీజేపీ ఏదైతే అధికార పార్టీ విమర్శలు చేస్తుందో బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా ఏదో నామమాత్ర పోటీలోనే ఉందని. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ గెలుపు ఏదైతే ఉందో నాకు కొంత బాధ్యతగా తెచ్చి పెట్టిందని కూడా నవీన్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. దాదాపుగా నవీన్ యాదవ్ ఎవరైతే వాళ్ళ తండ్రి శ్రీశైలం యాదవ్ ఉన్నారో 50 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా అవుదాం అనుకున్నాడు. అది ఎక్కడా కూడా సాధ్యం కాలేదు. తన కొడుకు నవీన్ యాదవ్కి అయితే ఈ అవకాశం దక్కిందని నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు కూడా ఆశాభావం వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. శ్రేయ, థ్యాంక్ యూ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. బీజేపీ కూడా ఊహించని రీతిలో బీహార్ ఫలితాలు వెలువడుతున్నాయి. సర్వేల అంచనాలు కూడా తారుమారు అవుతూ ఫలితాలొస్తున్నాయి. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి 200 మార్కు దాటి 201 నాట్అవుట్ దిశగా దూసుకెళ్తోంది. బీజేపీ 90% స్ట్రైక్ రేట్ తో దూసుకెళ్తోంది. ఎవరు ఊహించని రీతిలో బీహారీలు అద్భుతమైన తీర్పునిచ్చారు. బీహార్ లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్నాయి. 2 విడతలుగా పోలింగ్ జరిగింది. నవంబర్ 6, 11 తేదీల్లో ఓటింగ్ జరిగింది. ఇక నవంబర్ 11న సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ లో ఎన్డీఏకు దాదాపు 140 నుంచి 160 స్థానాలు వస్తాయని అంచనాలు వేశాయి. తీరా ఎన్నికల ఫలితాల నాటికి అంతా రివర్స్ అయింది. సర్వే అంచనాలకు మించి ఫలితాలు వెలువడుతున్నాయి. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? బీహార్లో ఎన్డీఏ కూటమి సంచలన విక్టరీ నమోదు చేసినట్టుగా మనం పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఆల్మోస్ట్ 243 స్థానాలకి 204 స్థానాలు లీడ్ కొనసాగుతుంది. లీడ్ ఇప్పటికే కొన్ని విజయాలు కూడా అంటే లీడ్స్ గా ఏవైతే కొనసాగుతున్న నెంబర్ అది ఇప్పటికే కొన్ని విన్స్ గా కూడా మారాయి. మరికొన్ని అంటే కొంచెం టైం తీసుకుంటుంది. ఖచ్చితంగా విన్స్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. సో 243 స్థానాలకి 204 స్థానాల వరకు ఎన్డీఏ కూటమి జేడీయూ అదేవిధంగా బీజేపీ ఈ రెండు పార్టీగా ఎల్జేపీ పార్టీ మరో పార్టీ మొత్తం 4 పార్టీల సమాహారం ఎన్డీఏ సెన్సేషన్ అంటే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ విక్టరీ నమోదు చేసిన. ఎందుకంటే బీహార్ అసెంబ్లీ చరిత్ర చూసినా సరే ఈ స్థాయిలో విక్టరీ వచ్చిన దాఖలాలు సందర్భాలు లేవు. ఆ స్థాయిలో నితీష్ కుమార్ అదేవిధంగా మోదీ దుబాయాన్ని యాక్సెప్ట్ చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ని యాక్సెప్ట్ చేస్తూ బీహార్ ప్రజలు ఒక సంచలన తీర్పు ఇచ్చారు. ఇప్పటివరకు అయితే ఇటువంటి తీర్పు బీహార్ అసెంబ్లీ ఎన్నికల చరిత్ర లేదు. నెక్స్ట్ మహాగఠబంధన్ విషయానికి వచ్చినట్లయితే మహాగఠబంధన్ ఆర్జేడీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎంఎల్ పార్టీ లెఫ్ట్ పార్టీస్ అన్ని కూడా కలిపి ఒక మహాగఠబంధన్ ఏర్పడ్డాయి. అట్టర్ ఫ్లాప్ గా మిగిలిపోయాయి. ఎందుకంటే 243 స్థానాల్లో కేవలం 32 స్థానాల్లో మాత్రమే వారి యొక్క లీడ్స్ కొనసాగుతున్నాయి. ఆ 32-30కి మించి ఎక్కువ వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. డిజాస్టర్ గా మనం చూడాల్సిన అవసరం ఉంది. మరో పార్టీ ఎన్నికల వ్యూహకర్తని చాలా రాష్ట్రాల్లో నేను అది పార్టీని అంటే అపోజిషన్ ఉన్న పార్టీని అధికారంలో తీసుకొచ్చానని చెప్పుకున్నటువంటి ప్రశాంత్ కిషోర్ జనసురాజ్ పార్టీ ఆయన కంటెస్ట్ చేయనప్పుడు కూడా ఆయన పార్టీ సభ్యులను ఆల్మోస్ట్ ఒక 220 స్థానాల్లో కంటెస్ట్ చేయించారు. కానీ ఎక్కడా కూడా ఫలితం చూపించలేదు. ఈవెన్ 1, 2 నుంచి 4 ప్రాంతాల్లో 4-5 ప్లేసుల్లో లీడ్ కొనసాగింది. కానీ అవి కూడా విక్టరీ నమోదు చేసే అవకాశం అయితే లేదు. అంత దారుణంగా ఏదైతే జనసురాజ్ పార్టీ ప్రశాంత్ కిషోర్ పెట్టిన పార్టీ దారుణమైనటువంటి ఫలితాన్ని ఎదుర్కొంది. సో ఓవరాల్ గా ఏదైతే బీహార్ ఎన్నికలకు సంబంధించి ఎన్డీఏ కూటమికి మాత్రం ఒక చరిత్రలో మిగిలిపోయే ఒక తీర్పునైతే ఇవ్వడం జరిగింది. దానికి ప్రధాన కారణం చాలా ఫ్యాక్టర్స్ కలిసి ఉండొచ్చు. ఆయన మహిళలకు ఎన్నికల ముందు 10,000 చొప్పున వేయటం గానీ, మహిళా రోజ్గార్ యోజన పథకం తీసుకురావడం గానీ, లేదంటే అభివృద్ధి పథకాలని దగ్గరికి సంక్షేమాన్ని అభివృద్ధిని బీహార్ ప్రజలకు దగ్గర చేయడం గానీ విషయం అంటే రీజన్ ఏదైనా సరే ఖచ్చితంగా మరోసారి నితీష్ కుమార్ పాలనని వెల్కమ్ చేస్తూ ఈ తీర్పిచ్చారు. ఇప్పటికే ఆయన 9 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 10వ ముఖ్యమంత్రిగా అవడానికి అంతా లైన్స్ మొత్తం కూడా క్లియర్ అయ్యాయి. ఆ సంఖ్య ఏదైతే లీడ్ కొనసాగుతుందో అదంతా కూడా విన్స్ గా మారబోతుంది. 204 నుంచి 206 వరకు వచ్చినా కూడా ఆశ్చర్యపడనక్కర్లేదు. ఆ స్థాయిలో ఇంపాక్ట్ చూపించబోతుంది. మోదీ చెప్పినటువంటి అభివృద్ధి నినాదం కావచ్చు, నితీష్ కుమార్ చేసినటువంటి పరిపాలన అనుభవం కావచ్చు. అంటే ఇప్పటి వరకు ఆయన ఆల్మోస్ట్ 10వ ముఖ్యమంత్రి కాబోతున్నారు. కానీ ఒక్కసారి ప్రత్యక్షంగా ఎన్నికల్లో కంటెస్ట్ చేశారు. 1985 ఎన్నికల్లో ఒకసారి మాత్రమే కంటెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన కేవలం ఎమ్మెల్సీగా ఉంటే అంటే ఆ పార్టీ తరఫున అభ్యర్థులు నిలబెడతారు. నెక్స్ట్ విజయం సాధించిన వెంటనే ఆయన ఎమ్మెల్సీగా అయిపోయి ముఖ్యమంత్రి అవుతూ ఉంటారు. సో ఇది ఆయన ప్రాసెస్ జరుగుతూ ఉంది. నితీష్ కుమార్ నిజంగానే ఒక ట్రెండ్ సెటర్ గా నిలిచిపోయారు. అంటే 204 స్థానాలు వస్తే అందులో బీజేపీ 91 స్థానాలు తీసుకుంది.
అంటే అలయన్స్ లో పోటీ చేస్తారు కాబట్టి కొంత షీట్ షేరింగ్ చేసుకుని పోటీ చేశారు. అట్లలో బీజేపీకి 91 సీట్లతో ప్రస్తుతం ఇప్పటివరకు అయితే లార్జెస్ట్ సింగిల్ పార్టీగా ఉంది. జేడీయూ 84 స్థానాలు. నిజానికి వీరిద్దరి మధ్య కూడా ఈవెన్ దో అలయన్స్ లో పోటీ చేసినప్పుడు కూడా రెండు పార్టీలు చాలా డి అంటే డి అనేలాగానే కంటెస్ట్ చేశారు. అంటే అభ్యర్థుల యొక్క విజయం ఆ విధంగా మారుతూ వచ్చింది. సో మహాగఠబంధన్ విషయానికి వచ్చినట్లయితే అది ఏదైతే హామీలు ఇచ్చారో ఖచ్చితంగా నితీష్ కుమార్ గవర్నమెంట్ లో ఎటువంటి అభివృద్ధి జరగలేదంటూ, లేదంటేనేమో మహిళల్ని ఆకట్టుకునే విధంగా కొన్ని హామీలు ఇవ్వటం గానీ, రాహుల్ గాంధీ ఓట్ల చోరీ అంశాన్ని బలంగా జనంలో తీసుకెళ్లటం గానీ, ఇవన్నీ అంశాలు చేసినప్పుడు కూడా మహాగఠబంధన్ ని ప్రజలు తిరస్కరించారు. ఎన్డీఏ కూటమిని నితీష్ కుమార్ మోదీ ద్వయాన్ని వెల్కమ్ చేస్తూ సంచలనం తీర్పిచ్చారు. నిజంగానే ఈ తీర్పు మాత్రం చరిత్రలో నిలిచిపోతుంది. కాంగ్రెస్ పరిస్థితే మరి చాలా దారుణమైనటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఆర్జేడీ నిజానికి లాస్ట్ ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీకి నిలిచింది. ఈసారి అంటే లాస్ట్ టైం కొంత మ్యాజిక్ ఫిగర్ దూరంగా నిలిచిపోయాం. సో గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోయామని ఈసారి మాత్రం ఖచ్చితంగా ఫామ్ చేస్తారని అనుకున్నారు. కానీ అంచనాలు మొత్తం తలకిందులైపోయాయి. కంప్లీట్ గా లాస్ట్ టైం 9 సీట్లు వస్తే ఈసారి కేవలం 25 సీట్లుగా పడిపోయింది. అంటే కూటమితో కలిపితే 32 కూటమిలో కంటెస్ట్ చేసిన సరే 32 సీట్లకు మాత్రమే పరిమితమయ్యారు. సో ఇది ల్యాండ్ స్లైడింగ్ విక్టరీగా పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ వెంకట్ ఫర్ ద అప్డేట్స్. జూబ్లీహిల్స్ ఓటమిపై ప్రధాన పార్టీలు స్పందించాయి. కాంగ్రెస్ పార్టీ నేతలు రిగ్గింగ్కు పాల్పడ్డారంటూ ఓ ఆడబిడ్డపై డైరెక్ట్ గా దాడి చేశారన్న బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తనకు ఓట్లు వేసి సపోర్ట్ చేసిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నికల్లో ఓడిపోయినా అదే అంకితభావంతో ప్రజాసేవల్లో ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను అని మాగంటి సునీత తెలిపారు. ఇక బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కౌంటింగ్ మధ్యలోనే ఇంటిపాటు పట్టారు. ఖచ్చితంగా ఓటమి అని తెలియడంతో వెళ్లిపోయారు. కాంగ్రెస్ దొంగ ఓట్లు గెలిచిందంటూ విమర్శలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, చెప్పండి. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని జూబ్లీహిల్స్ పై ఎన్నికల్లో పోటీ చేశాయి. అభ్యర్థుల విజయం కోసం పార్టీల నాయకులు కార్యకర్తలు అహర్నిశలు శ్రమించారని చెప్పవచ్చు. అయితే మొదటి నుంచి కూడా అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్యనే పోరు జరుగుతుందనే ప్రచారం జోరుగా సాగింది. అదే విధంగా రిజల్ట్స్ కూడా మనం చూస్తున్నాం. దాదాపు 24,000 ఓట్లకు పైగా మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించారు. దీంతో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అట్ ద సేమ్ టైం వాళ్ళ అభ్యర్థి మాగంటి సునీత కూడా భావోద్వేగానికి లోనై ఆమె మాట్లాడిన తీరులో కూడా అంటే రిగ్గింగ్ ద్వారానే కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారని చేసిన ఆరోపణలు కూడా వినిపించిన పరిస్థితి. మరోవైపు బీజేపీ నేతలు కూడా దొంగ ఓట్ల ద్వారానే కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారని ప్రచారం కూడా చేస్తున్న పరిస్థితి. ఏది ఏమైనా అత్యంత ఉత్కంఠభరిత వాతావరణంలో జూబ్లీహిల్స్ ఎన్నికలు జరిగాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో మొదటి నుంచి కూడా ప్రధాన పార్టీలు ఏదైతే భావిస్తున్నాయో వాటికి భిన్నంగా ఫలితాలు వచ్చాయని కూడా చెప్పవచ్చు. అధికార కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా తాము విజయం సాధిస్తామనే ధీమాను కూడా వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ 22 నెలల కాలంలో ప్రజాప్రభుత్వ పాలనలో తాము చేసిన సంక్షేమ పథకాలు కార్యక్రమాలే తమ అభ్యర్థిని గెలిపిస్తాయని మొదటి నుంచి కూడా కాంగ్రెస్ మంత్రులు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఆ పార్టీ నాయకులు కూడా చెప్తూస్తున్నారు. అదేవిధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచార కార్యక్రమాలు కూడా అవే పదాలు ఉపయోగించబడుతున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కేటీఆర్ మాత్రం తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తూ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కారు కావాలా, బుల్డోజర్ కావాలనే ఒక తనదైన స్టైల్లో కూడా ఆయన ప్రచారం చేశారు. అయితే చివరికి ఎన్నికల ఫలితాలు చూస్తే మాత్రం కారుని తిరస్కరించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జూబ్లీహిల్స్ ప్రజలు ఆదరించినట్లు కూడా మనకు పరిస్థితులు బట్టి తెలుస్తా ఉంది. ఓటమి పాలైన మాగంటి సునీత మాత్రం భావోద్వేగానికి లోనప్పటికీ తన ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తామని చెప్తున్న పరిస్థితి ఉన్నది. మరో బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి ఆ ఎన్నికల ఫలితాల మధ్యలోనే ఆయన కౌంటింగ్ నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఉనికి చాటుకోవడం కోసం బీజేపీ ఎన్నికలు పోటీ చేసిన ప్రచారం కూడా జోరుగా సాగుతున్న పరిస్థితి ఉంది. ఆ పార్టీ చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పైన తీవ్ర విమర్శలు చేసి ఏది ఏమైనా ఇటు కాంగ్రెస్ 22 నెలల పాలనకు అటు బీఆర్ఎస్ గత 10 ఏళ్ల పాలనలకు ఇది రెఫరెండం గా ఉందని కూడా అటు ఆ పార్టీ ఇరు పార్టీలకు ప్రజల కార్యకర్తలు కూడా భావించారు. దాని ప్రకారంగా జూబ్లీహిల్స్ బైపోల్స్ ఎన్నికలు జరిగాయి. చివరికి మాత్రం జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పైన మరింత బాధ్యత పెరిగిందని ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా భావిస్తున్న పరిస్థితి. ఏదేమైనా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాత్రం చివరి వరకు కూడా అత్యంత ఉత్కంఠభరిత వాతావరణంలో కొనసాగిన పరిస్థితి. హోరాహోరీ ప్రచారాల నేపథ్యంలో కౌంటింగ్ ముగిసే వరకు కూడా అదే స్థాయిలో
ఇక్కడ వాతావరణంలో కొనసాగింది. ప్రస్తుతం మాత్రం ఫలితాలు వెలువడిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున సంబరాలు చేస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్వీట్లు పంచుకొని బాణసంచలు పెట్టి సంబరాలు చేసుకుంటూ పరిస్థితుంది. మానస, థ్యాంక్ యూ రాజేంద్ర. 686 లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ ఇంటూ బీఆర్కే న్యూస్. బాధిత ప్రజలకు మేలు చేసేలా, అక్రమార్కులకు వణుకు పుట్టించేలా, ప్రజల విలువైన సందేహాలను లేవనెత్తుతూ అసలు సిసలైన జర్నలిజమే ఊపిరిగా తెలుగోడి సత్తా చాటేలా బీఆర్కే న్యూస్. ఆర్థిక అవసరాలతో ఇబ్బంది పడుతున్నారా? ఆత్మాభిమానం అడ్డొచ్చి ఆందోళనకు గురవుతున్నారా? మీకు ఎవరు ఆర్థికంగా అండగా ఉంటారని ఆలోచిస్తున్నారా? అందరికీ అన్ని ఆర్థిక అవసరాలకు చిటికెలో పరిష్కారం చూపించగల ఏకైక సంస్థ డిజీ లోన్స్. బిజినెస్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, వెహికల్ లోన్స్. ఏ బ్యాంక్ నుంచైనా ఎలాంటి లోన్ అయినా ఎన్ని కోట్లైనా వెంటనే ఇప్పించగల సంస్థ డిజీ లోన్స్. మీరు సంప్రదించాల్సిన నంబర్స్ 9234568910 మరియు 9345791011. ఒకే ఒక ఆత్మీయ ఆర్థిక అనుబంధం డిజీ లోన్స్. వావ్, అవునా అనిపించే విషయాలెన్నో. మన చుట్టూ ఉండే మనకు తెలియని అంశాలు మరెన్నో. మనిషిని మోటివేట్ చేసే నీతి కథలు ఇంకెన్నో. మనసును ప్రశాంతంగా ఉంచే భక్తి భావన విశేషాలెన్నో. ఆరోగ్యమే మహాభాగ్యం అనేలా హెల్త్ టిప్స్. వీటన్నిటికీ ఒక్కటే ప్లాట్ఫామ్, దిల్ సే టాక్స్ విత్ వర్షిక. ఇది మన మతం, ఇది మన మూలం, ఇది మన శాస్త్రం, ఇది మన ధర్మం. ఎవరు కట్టారు, ఎందుకు కట్టారు, వారిలో ఉన్న ఆ మహాశక్తి ఏంటి? ఈ ప్రశ్నలకు జవాబు ఎవ్వరూ చెప్పని రహస్యం, ఎవ్వరూ చెప్పని కథలు, చదవలేని శాసనాలు, చూపలేని రహస్యాల వెనుక ఉన్న అద్భుతమైన శాస్త్రం. దేవాలయాల్లో దాగిన శక్తిని వెలికి తీసే యాత్ర, మనిషి జీవన యాత్రలో ఖచ్చితంగా చేయవలసిన యాత్ర, చరిత్ర యాత్ర. నీటికి కాస్ట్ బెనిఫిట్ రేషియో లెక్క కట్టాలంటే 100 లాభాలు ఉన్నాయి. మరి శశి రెడ్డి గారు కూడా ఇదే దానిపైన మొన్న అవుడేటెడ్ నాలెడ్జ్ అబ్బా. నాకు సూటిగా సమాధానం చెప్పండి. మన ముఖ్యమంత్రి జనాల్ని పిచ్చోలు చేస్తున్నారు 100%. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు రాజకీయ కుట్ర ఇది. అంత ప్రేమ మీకు బీసీల మీద ఉంటే మీరు రేవంత్ రెడ్డి గారిని రిజైన్ చేయించండి, మీరు కానీ బీసీ సీఎం. మతాల కన్నా కులాల వ్యవస్థ అత్యంత ప్రమాదకరమైందని చెప్పి కామన్ మ్యాన్ గా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరేం చెప్తారు? ఇలాంటి పొరపాటు జరగకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బాగు చేయాలన్న కోరికతో అయితే మీరు ఆ పొరపాటు చేయరు. అమెరికా చాలా ఆర్థికంగా బలమైన దేశం. నేను కూడా కామన్ మ్యానే, నేను కూడా ఓటేశాను. మరి అంటే నేను పిచ్చోన్నా, ప్రజలందరూ పిచ్చోళ్ళ? మైండ్ ఉన్నోడు నీ మైండ్ వాడుకుంటాడు, మాట ఉన్నోడు నీ మాటను వాడుకుంటాడు, టైం ఉన్నోడు నీ టైంను వాడుకుంటాడు. నువ్వు వాడుకోకుండా నేను కూడా వాడుకుంటాడు. బ్యాక్ టు 686. టీటీడీ పరకామణి చోరీ కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక పాత్రధారిగా నిలిచిన మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ నెల 6న పరకామణి చోరీ కేసు విచారణలో భాగంగా సిఐడి అధికారులు సతీష్ కుమార్ ను ప్రశ్నించింది. కొన్ని కీలక అంశాలపై మరోసారి హాజరు కావాలని సిఐడి నోటీసులు కూడా పంపింది. ఈ క్రమంలో మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనంతపురం జిల్లా జూటూరు కోమలి మధ్య రైల్వే ట్రాక్ పక్కన రక్తపు గాయాలతో సతీష్ కుమార్ మృతదేహం లభ్యమైందని పోలీసులు తెలిపారు. ఇది ప్రమాదమా, హత్య అనేది స్పష్టంగా తెలియకపోవడంతో పోలీసులు కేసును హత్య కోణంతో సహా పలు దిశల్లో విచారిస్తున్నారు. అసలు సతీష్ కుమార్ ఏ ట్రైన్లో ప్రయాణించాడు, ఆయనతో పాటు ఎవరైనా ప్రయాణించారా, ఆయన నిజంగా ట్రైన్లోనే వచ్చారా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. చెప్పండి సుధీర్.
గుడ్ ఈవినింగ్ శ్రేయ. ఏదైతే తిరుమల పడకమని చోరీకి సంబంధించినటువంటి కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. అయితే ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి ప్రధాన పాత్రధారి అయినటువంటి అప్పట్లో ఏవిఎస్ఓ సతీష్ కుమార్ ఈరోజు అనుమానాస్పద మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. అనంతపురం జిల్లా తాడిపత్రి పెద్దపప్పూరు పాటూరు సమీపంలో ఉన్నటువంటి కోమల సమీపంలో ఉన్నటువంటి ఈ యొక్క రైల్వే ట్రాకు అతి సమీపాన వికతజీవిగా పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా రక్తపు మడుగుల్లో అక్కడ మృతి చెందినటువంటి సతీష్ కుమార్ని అక్కడ ఉన్నటువంటి స్థానికులు గుర్తించి అలాగే పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే వెంటనే అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు దీన్ని చూసిన తర్వాత దాదాపు ఈ యొక్క ట్రాక్కి 20 అడుగులు పైగానే మృతదేహం పడి ఉండడము, అలాగే కేవలం తీవ్రమైనటువంటి గాయాలు తలకి పడడంతో అతని దగ్గర ఉన్నటువంటి ఐడి కార్డును బట్టి ఏవైఎస్ఓగా గుర్తించడం జరిగింది. అయితే ఇదొక హత్య లేదంటే ఏదైనా ప్రమాదవశాత్తు జరిగిందా, లేదంటే ఎవరైనా ఆయనతో పాటు ప్రయాణించారా, ఎక్కడికి వెళ్తున్నారు, లేదు ఏదైనా వేరే వెహికల్లో వచ్చి ఇక్కడ పడేసి వెళ్ళారా అనేటువంటి కోణాల్లో అయితే పూర్తిగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మొత్తం మీద ఈ యొక్క సన్నివేశాలన్నీ చూసిన తర్వాత దీన్ని హత్య అన్నటువంటి కోణంలో అయితే మొత్తం కూడా అక్కడ దీని మీద ఒక విచారణ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ 6వ తేదీ తీసుకున్నట్టయితే ఈ యొక్క పరకామణి కేసుకు సంబంధించినటువంటి విచారణలో భాగంగా సిఐడి విచారణ కూడా సతీష్ కుమార్ విచారణ చేయడం జరిగింది. అయితే పలు కీలకమైనటువంటి అంశాలపైన తిరిగి ఆయన్ని విచారించేందుకు పిలిపిస్తామని చెప్పడంతో ఈరోజు ఈ ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే మాజీ సివిఎండిఎస్ఓ ఏవిఎస్ఓ మృతి చెందినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఇప్పటికే ఈ యొక్క పరకామణికి సంబంధించి చాలా వరకు పూర్తిగా విచారణ పేరుతో టీటీడీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, పాలక మండలికి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, అంతా కూడా విచారణ కొనసాగించేటువంటి దిశగా ఇప్పటికే అప్పట్లో గతంలో ఉన్నటువంటి ఐకాపా పీరియడ్లో ఉన్నటువంటి మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి మాజీ పిఏ చిన్నప్పన్నను కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించిన తర్వాత దాదాపు 9 మంది పేర్లు కూడా ఆయన స్పష్టం చేయడం అని కూడా తెలియడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 2 రోజుల క్రితము ఆ సమయంలో ఉన్నటువంటి అదనపు ఈవో ధర్మారెడ్డిని కూడా 2 రోజుల పాటు సిట్ అధికారులు తిరుపతి సిట్ కార్యాలయంలో విచారణ కొనసాగించే పరిస్థితి ఉంది. అదే ఇవన్నీ కూడా తీసుకున్నట్టయితే ఈరోజు సతీష్ అప్పట్లో ఉన్నటువంటి మాజీ ఏవిఎస్ఓగా ఉన్నటువంటి సతీష్ కుమార్ మృతదేహాన్ని చూసినట్టయితే కేవలం తలకి తీవ్రమైనటువంటి గాయాలు పాలవడంతో ఇది హత్య అనే కోణంలో విచారణ కొనసాగుతుంది. దీని మీద పూర్తిగా అయితే సమగ్ర విచారణ జరిపి దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ వెలుగులోకి వచ్చేటువంటి అంశాలతో కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పరోక్షంగా స్పందించారు. బై ఎలక్షన్ లో బీఆర్ఎస్ ఓటమిపై ఆమె సంచలన ట్వీట్ చేశారు. ఎన్నికల ఫలితాలు విడుదలైన వెంటనే ఆమె కర్మ హిట్ బ్యాక్ అంటూ పోస్ట్ చేశారు. దీంతో కవిత ఇండైరెక్ట్ గా బీఆర్ఎస్ పార్టీ పైనే ఈ ట్వీట్ చేసిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గత కొన్ని రోజులు ఆమె బీఆర్ఎస్ పార్టీ తీరుతో విభేదించి తరచూ అసహనం వ్యక్తం చేస్తూ వస్తారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా రిపోర్టర్ రవీందర్ అందిస్తారు. చెప్పండి రవీందర్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చెప్పండి రవీందర్. రవీందర్, మీ ఫోన్ మ్యూట్ లో ఉందండి, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మీ ఫోన్ మ్యూట్ లో ఉందండి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఏదైతుందో ఉప ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా దాని లేనిపోని ఆరోపణలతోనే అక్కడ చాలా ఆరోపణలు అయితే కాంగ్రెస్ పార్టీ మీద గుప్పించింది. ఎందుకంటే స్థానిక సీటు మరి మాగంటి మాకు సంబంధించినటువంటి సీటే కనుక ఇది ఖచ్చితంగా మేము గెలిచి తీరుతామనేటువంటి సందర్భంలో లేనిపోని ఆరోపణలన్నీ చేసింది. అయినప్పటికీ బంపర్ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలవడం, అక్కడ ఏదైతే కేటీఆర్ పైన చాలా వదంతులు చేసినప్పటికీ కూడా ప్రజలు నమ్మలేదు, కాంగ్రెస్ గా పట్టం కట్టడం జరిగింది. మొత్తానికి చూసినట్లయితే కనుక బీఆర్ఎస్ పార్టీకి కనీసం అక్కడ ఎవరికి లేదు. అంతర్గతంగా కుమ్ములాటలో కూడా ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వాళ్ళ పార్టీలోనే వాళ్ళకు విమర్శ చేసుకోవడం జరుగుతున్నది. దీనికి గాను నన్ను పార్టీల నుంచి బహిష్కరించారని
కవిత కూడా ఒక ట్విస్ట్ చేయడం జరిగింది. మీరు ఎప్పటికీ కూడా పెద్ద మనిషి బయటికి రాకుండా, అంటే కేసీఆర్ గారిని కాదని బయటికి వచ్చే నిలబడి గెలిచే సత్తా మీకు లేదని పరోక్షంగా కేటీఆర్ గాని హరీష్ రావు గాని ఉద్దేశించి మాట్లాడిన సందర్భం. మొత్తానికి అయితే చూసినట్టుగైతే కదా, మరి కర్మ ఎవరిని అయినా వదిలిపెట్టదు, కర్మ ఎమ్మటి ఎవరినైనా ముందుకు వెళ్ళనివ్వకుండానే ఉంటది. నన్ను ఆ పార్టీ నుంచి తోసేసి ఒక కుట్రపూరితంగా ఆయన బయటకు పంపించి మీరేదో సాధిస్తామనేటువంటి గొప్పలు చెప్పినటువంటి మీకు ఈరోజు తగిన శాస్తి జరిగింది. తగిన విధంగానే ఈ ఏదైతే జూబ్లీహిల్స్ ప్రజలు మీకు గుణపాఠంగా చెప్పొచ్చు, స్థానిక సీటును వదులుకున్నటువంటి దద్దమ్మలుగానే మీరు అది వర్ణించినటువంటి సందర్భం ఉన్నది. మొత్తానికి అప్పటికప్పుడే కవిత గారు వాళ్ళపైన కృషి చేసి రాష్ట్ర ప్రజలు గమనించలో ఉన్నారు. ప్రభుత్వం కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి 2 సంవత్సరాల రెఫరెండం గా వాళ్ళు భావించుకొని సంబరాలు అయితే చేసుకుంటున్నారు. ఇది మీ పతనంగానే మీరు భావించుకోవచ్చు. నా ఆడబిడ్డ ఉసురు అయితే మీ పార్టీకి తగలకుండా పోదనేటువంటి శాపనార్థులు కూడా గతంలో పెట్టారు. ఈ రోజు కూడా అదే భావనతోని ఆమె వాళ్ళ పైన తీవ్ర స్థాయిలో విరుచుకపడినట్టు సందర్భం మనం చూసాం. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ రవీందర్ ఫర్ ద అప్డేట్స్. విశాఖ వేదికగా జరుగుతున్న కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ భాగస్వామ్య సదస్సును ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సు కోసం విశాఖ సాగర తీరం ముస్తాబైంది. నగరంలోని ప్రధాన రహదారులను విద్యుత్ దీపాలతో అలంకరించారు. కూడళ్లను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ సదస్సుకు దాదాపు 40 దేశాల నుంచి 3,000 మంది ప్రతినిధులు హాజరు కానున్నట్లు అంచనా. సదస్సులో భాగంగా 3 రోజుల పాటు చర్చలు, సమావేశాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు బిజీగా గడపనున్నారు. ఈ సదస్సు ద్వారా దాదాపు 10 లక్షల కోట్ల మేర పెట్టుబడులు వస్తాయని ఏపీ సర్కార్ భావిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివరాజేష్ అందిస్తారు. శివరాజేష్, చెప్పండి. కేంద్రంగా సిఏఏ సదస్సు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా అధికారులు పూర్తి చేశారు. అయితే ఈ రోజు మొదటి రోజుగా చూసుకుంటే దాదాపు 40 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. 40 దేశాల ప్రతినిధులు కూడా ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ముందస్తుగా ఆలోచించిన రీతిగానే జరిగింది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గడిచిన ఏడాది నుంచి అద్భుతమైన పెట్టుబడులు రాష్ట్రానికి రాబోతున్నాయి, అమరావతి మళ్ళీ 2వ దశగా కూడా నేనే నిర్మిస్తాను, ఆ నమ్మకం నాకుందని ఏదైతే ప్రజలు చెప్పుకుంటూ వచ్చారో అటువంటి చెప్పుకుంటూ వస్తున్న మాటలకు ఈరోజు అర్థం కనబడుతుంది. ఎందుకంటే 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు ఈ రోజు రేపు జరగబోతున్న సిఏఏ సదస్సులో 40 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు ఇప్పటికే హాజరయ్యి ఉదయం నుంచి దాదాపు చూసుకుంటే 15 దేశాలకు సంబంధించిన ప్రతినిధులతో ఎంఓయూలు కూడా పూర్తిగా అయిపోయినాయి. అయితే 10 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి ఏదైతే 10,000 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి పెట్టుబడులకు సంబంధించి ఈ సిఐ సమ్మిట్ జరుగుతుంది. ఈ సమ్మిట్ కి సంబంధించి పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 5 నెలల నుంచి మంత్రిమండలిలో మంత్రివర్గంతో సమానంగా ఎక్కడా కూడా గ్యాప్ తీసుకోకుండా విదేశీ పర్యటనలు చేసి ఎక్కడ విదేశీయులకు ఆంధ్రప్రదేశ్ రాజధానిలో పెట్టుబడులు పెడితే వెసులుబాట్లు అన్ని కుదురుతాయి అని చెప్పినప్పటికీ కూడా ఎక్కడో కొంత సందేహం ఉన్నప్పటికీ అటువంటి సందేహాలను కూడా పూర్తిగా నిర్వీర్యమైనట్టు కనబడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో రాష్ట్రానికి ఏదైతే ఊహించిన విధంగా పెట్టుబడులు రావడానికి ఈ రోజు 40 దేశాల ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతానికి ముందు వచ్చారు. విశాఖ కేంద్రంగా ఈ రోజు రేపు జరుగుతున్న ఈ సదస్సులో చూసుకుంటే ఇప్పటికే 3,000 మంది ప్రతినిధులు 40 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు కూడా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏర్పాట్లు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వెసులుబాట్ల గురించి ఒక్కొక్క సంస్థ నుంచి ఒక్కొక్క వివరణ పూర్తి స్థాయిలో ఇవ్వడంతో పూర్తిగా అందరూ కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం. దీంతో పాటుగా చూసుకుంటే సదస్సులో రాష్ట్ర కేంద్ర మంత్రులు అదేవిధంగా పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఉన్న వనరులు ఏ విధంగా వాడుకోవచ్చు అనే రీతిలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే విధానంతో పూర్తిగా ఈ 40 దేశాల ప్రతినిధులు కూడా అందరూ కూడా సుముఖం వ్యక్తం చేసి ఎంఓయూలు కూడా నిన్న చూసుకుంటే అసలు సదస్సు ఈ రోజు రేపు 2 రోజుల
రోజున మాత్రమే సదస్సు అనుకున్నప్పటికీ కూడా ముందు రోజు కూడా 35 లక్షల కోట్ల రూపాయలు కూడా ముందు రోజే ఎంఓయూలు పూర్తి చేసింది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రానున్న 10 సంవత్సరాల్లో చూసుకుంటే అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ వనరులు ఎక్కువగా ఉన్నాయి. దీంతో పాటు సరైన సదుపాయాలు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తుంది. కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపుగా ఆలోచించి ఖచ్చితంగా వచ్చే ఏది దేశ ప్రతినిధులు ఏ సంస్థ వచ్చినా ఆ సంస్థని గౌరవించి వాళ్ళకి సంబంధించిన ఏర్పాట్ల విషయంలో కావచ్చు, పర్మిషన్ల విషయంలో కావచ్చు, ఏదైనా కానీ పూర్తి స్థాయిలో చేస్తారనే ఒక నమ్మకాన్ని విదేశాల్లో కూడా పూర్తి స్థాయిలో ఈరోజు విదేశీయులు 40 దేశాలకు సంబంధించిన విదేశీ ప్రతినిధులు ఎవరు వచ్చి ఎవరు సదస్సులో మాట్లాడినా కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక విజన్ అనే పదం మొదలు పెట్టిన తర్వాతే మాట్లాడే పరిస్థితి కనబడుతుంది. వీటన్నిటికి కారణం ఏంటంటే ముందు చూపు. ఏదైతే గతంలో జరిగిన అనుభవాలు, గతంలో రాష్ట్ర రాజధాని ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనుల గురించి మాత్రమే ఈ 40 దేశాల ప్రతినిధులు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పూర్తి స్థాయిలో ఆ నమ్మకంతోనే మరలా అమరావతి రాజధాని కేంద్రంగా, విశాఖ కేంద్రంగా మళ్ళీ పెట్టుబడులు పెడతానికి ముందుకు వస్తున్నాం అనేసి చెప్పడం కూడా చాలా ఆనందాన్ని మిగిల్చింది అనేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా సమక్షంలో తెలియజేశాడు. అయితే ఏదైతే యువతకు ఉపాధి కల్పించాలనే ఆలోచన నిర్ణయం తీసుకున్నానో ముందుగా కూటమి ప్రభుత్వం ప్రజలకు చెప్పింది ఆ మాటను ఖచ్చితంగా పూర్తిగా సంపూర్ణంగా నెరవేరుస్తున్నాను. ఖచ్చితంగా భవిష్యత్ కాలంలో చూసుకుంటే మన రాష్ట్రానికి ఇతర రాష్ట్రాల నుంచి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే పరిస్థితి కనపడుతుంది అనేసి చెబుతున్నారు. ఏదైతే ఈ రోజు రేపు జరుగుతున్న ఈ సిఐఐ సదస్సు చూసుకుంటే అద్భుతంగా జరుగుతుందని చెప్పొచ్చు. మానస. ఓకే, థ్యాంక్ యూ శివ రాజేష్. ఇవి 686 అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BRK న్యూస్, తెలుగోడి సత్తా.